వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ప్రజలకు షాక్ కొట్టే అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపులను ఆపాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జేఎన్వి గోపాలన్ డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 4వ రోజు అదానీ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని ఇంటింటికి కరపత్రాలు పంచుతూ జువ్వలపాలెం శివాలయం వీధుల్లో ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలో భాగంగా కూటమి ప్రభుత్వం అదానీ స్మార్ట్ మీటర్లను బిగించాలని ఆలోచన చేస్తుందని, దీనిని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. గతంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టండని మంత్రి లోకేష్ పిలుపులు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలకు గాను 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల రూపంలో భారం వేశారని ధ్వజమెత్తారు. ఇది ఎన్నికల సందర్భం కాదు, ఓట్లు అడగడం కోసం కూడా కాదు. ప్రజల మీద పడుతున్న భారాల్ని వ్యతిరేకించమని, ప్రజలు చైతన్యవంతం చేయడం కోసం ఈ యాత్ర జరుగుతూ ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలమైంది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉండగా గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు. మమ్మల్ని కనుక మీరు గెలిపిస్తే ప్రజల మీద విద్యుత్తు భారాలు లేకుండా చేస్తాం, విద్యుత్ ఛార్జీల్ని తగ్గిస్తామని వీరు హామీ ఇచ్చారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి నెల నెల సంవత్సర కాలంలో 15,485 కోట్ల రూపాయలు మన దగ్గర వసూలు చేశారు. అంటే వీళ్ళు చెప్పిన మాట వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుంది వేరు. అందువల్ల గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమాత్రం కూడా లేదు. ప్రకాశం జిల్లా పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ ను ఛేదించి నెట్వర్క్ ను నిర్వహించడంలో మరియు విదేశాలకు నిధులను బదిలీ చేయడానికి బ్యాంకు ఖాతాలను దుర్వినియోగం చేయడంలో పాల్గొన్నందుకు 6 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులు షేక్ నాయబ్ రసూల్, అరుసుమల్ల ప్రణీత్ కుమార్, సయ్యద్ షాహజాద్ అలీ, సింగనబోయిన చైతన్య కుమార్, షేక్ కాదర్ నిసా, షేక్ ఆయుషాల్ను ముక్తినూతలపాడు మిల్క్ డైరీ సెంటర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వెల్లడించారు. అజయ్, విజయ్, శ్యామ్, రబ్బు, జిమ్మి, వైట్, మౌనిక సహా ఇతర అనుమానితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఒక మేనేజర్ గారికి వాళ్ళ బ్యాంకులో కొంత సస్పీషియస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే అతనికి డౌట్ రావడం జరిగింది. అలాగే ఇమ్మీడియట్లీ మన పోలీస్కి చెప్పడం జరిగింది. మనకు ఐటీ వింగ్ ఉంటుంది, వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇలాగ కొన్ని అకౌంట్స్ డౌట్కున్నాయి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అని. ఇమ్మీడియట్లీ అదే రోజు నెక్స్ట్ డే మళ్ళీ ఏమైందంటే మనం వాచ్లో పెట్టాం ఎవరు ఏం చేస్తున్నారని. అదే నెక్స్ట్ డే రోజు ఇంకొక కుర్రాడు కూడా వచ్చి వాళ్ళ మదర్ అకౌంట్ని వేరే కరెంట్ అకౌంట్లకు మార్చారని అతను కూడా గొడవ చేస్తుంటే మనకు కన్ఫర్మ్ అయింది ఇది పెద్ద స్కామ్ చేస్తున్నారని. సో ఈ ఎవరెవరు దీన్ని చేస్తున్నారంటే ఇక్కడ మెయిన్ నాయబ్ రసూల్ అనే వ్యక్తి ఒకతను, ఇతను ఫ్రెండ్ అయినటువంటి చైతన్య ప్రణీత్ అని ఉంటారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ దుబాయ్లో బిజినెస్ చేస్తారు, లాస్ వచ్చింది హోటల్ వ్యాపారంలో. సో ఒంగోలులో ఇతను ఉంటాడు, ప్రణీత్ నాయబ్ రసూల్ ఒంగోలులో ఉంటారు, అలాగే ప్రణీత్ హైదరాబాద్లో ఉంటారు. సో వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు. చేసి వీళ్ళ మదర్ ఉంది మస్తానమ్మ అనేసి, ఆమె అంగన్వాడీలో పనిచేస్తుంది. అలాగే ఆశా వర్కర్గా ఉన్నటువంటి ఆయుష్ అనే ఆమెను తోడు తీసుకొని పీర్లమాన్యంలో, ఒంగోలు ఒక ఏరియా అది, అక్కడ పీర్లమాన్యంలో కొంతమంది బాగా పూరున్నటువంటి కొంతమంది మహిళలకు ఆశ చూపెట్టి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే, సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే 6,000 రూపీస్, అలాగే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే 10,000 రూపీస్ ఇస్తామని చెప్పారు. అలాగే వీళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో ఎవరైతే ఉన్నారో లేడీస్ కానీ ఎవరైనా బాగా పూరున్న వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డుతో కొత్త సిమ్ కార్డు తీసుకుంటారు. ఫోన్ సిమ్ కార్డు తీసుకొని దాంట్లో వాళ్ళ ఆధార్ కార్డుతో తీసుకొని దాని ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ బ్యాంక్కి ఈ కొత్త సిమ్ కార్డు, ఫోన్ నెంబర్ని అటాచ్ చేస్తారు. షాజాద్ అలీ అలాగే రబ్బు అని ఇద్దరున్నారు. వీళ్ళిద్దరు కూడా నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ అన్నీ కూడా ఆ కొరియర్లో వచ్చినటువంటి అకౌంట్స్కి ఆ ఫోన్ నెంబర్కి అన్నీ కూడా ఒక 4-5 డేస్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయ్యే విధంగా, వీళ్ళు నెట్ బ్యాంకింగ్ కనెక్ట్ అయ్యే విధంగా ఇవన్నీ కూడా కనెక్ట్ చేసి మరలా తిరిగి వీటిని
హైదరాబాద్ పంపుతారు. హైదరాబాద్ నుంచి మరలా యాసిన్కి వెళ్తే యాసిన్ అక్కడి నుంచి మోనిక, జిమ్మి, వైట్ అనే ముగ్గురు వ్యక్తులకి తైవాన్, అలాగే కంబోడియా, ఇలాగే ఈ కంట్రీస్కి ఈ సిమ్ కార్డులు పంపుతారు. 4 సెల్ ఫోన్లు ఇప్పటి వరకు, ఒక 20-25 సిమ్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్, అలాగే దీంట్లో 3-4 బ్యాంకులు, కర్ణాటక బ్యాంక్ ఒకటి, అలాగే ఫెడరల్ బ్యాంక్ ఒకటి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒకటి, ఇలాంటి వాటిల్లో వీళ్ళు అకౌంట్లు ఓపెన్ చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా మనం పోలీస్ అంతా కూడా, ప్రకాశం పోలీసు కూడా ఐటీ వీళ్ళ ద్వారా మేము ఐడెంటిఫై చేసాం. దాదాపు 67 అకౌంట్లు ఇలాగ కొన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. సో ఇంకా ఎన్ని అకౌంట్లు ఉన్నాయన్నా కూడా అన్ని వెరిఫై చేసి వీళ్ళందరినీ కూడా, ఇంకా దీంట్లో ఒక 3-4 తప్పించుకున్నారు. ఈరోజు మనం షేక్ నాయిబ్ రసూల్, అలాగే అరుసుమల్ల ప్రణీత్ కుమార్, సయ్యద్ షాజాద్ అలీ, అలాగే సింగనబోయిన చైతన్య, ఇతను నెల్లూరు, అలాగే షేక్ కాదర్ నిసా అలియాస్ మస్తానమ్మ నాయిబ్ రసూల్ మదరు, అలాగే షేక్ ఆయేషా, ఈ అమ్మాయి వచ్చి ఆశా వర్కరు. వీళ్ళ 6 మందిని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, ధన్పాల్, సూర్యనారాయణలు కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా 5వ రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. సభ ప్రారంభం కాగానే ప్రముఖ నటుడు మక్కల్ నీదిమయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్లో డీఎంకే కూటమి మద్దతుతో కమల్ రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో 4 రాజ్యసభ స్థానాలను ఆ పార్టీని దక్కించుకునుంది. పొత్తులో భాగంగా 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. Honorable members, oath or affirmation is a constitutional requirement under Article 99 of the Constitution and is a solemn occasion. Deviation from the chosen format has potential to invalidate the oath. I urge the honorable members to conform to the chosen format. Oath. Sri Kamal Hassan, Secretary General, Sri Kamal Hassan. Tamil Nadu, Sri Kamal Hassan. மாநிலங்கள் அவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்டிருக்கும் கமல் ஹாசன் எனும் நான் சட்டத்தினால் நிறுவப்பெற்றதான இந்திய அரசியல் சட்டத்தின் மீது உண்மையான பற்றார்வமும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்தியாவின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் உறுதியாக பற்றி நிற்பேன் என்றும் நான் இப்போது ஏற்கவிருக்கும் கடமையினை நேர்மையாக நிறைவேற்றுவேன் என்றும் விழிமிய முறைமையுடன் உறுதி கூறுகிறேன். வணக்கம். వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి కేబినెట్ ఆమోదం, వివరాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జనసేన నాయకులు చాగంటి మురళీకృష్ణ.
మద్యం కుంభకోణం జరిగినట్టు సిట్ దగ్గర ఆధారాలే లేవన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. జగన్ ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.